ఎందుకు నాకే ఈ పరిస్థితి, ఎందుకు నా కుటుంబానికి, ఎందుకు నా సంఘానికే, ఎందుకు నా పరిచర్యకే ఎందుకని గడిచిన సమయములు ఎన్నో, కన్నీళ్లు ఎన్నో, ఆ పరిస్థితులు ఎన్నో, ఆ వేదనలు ఎన్నో ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందులో ఈ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రభువా, నేను భరించలేను, నేను గెలవలేను, కాబట్టి నువ్వేం చేయి, నా ప్రాణాన్ని తీసేసుకో. సరే, ఆ మాట అనగానే ప్రభు ఓకే అనేస్తాడా? అంటాడండి ప్రభు? అంటాడు? లేదు. ఏలియాకు నో చెప్పాడు. ఏలియా ప్రార్థన వినటేమో లేదు, ఏలియా ప్రార్థన వినడమేమో, కానీ ప్రభువు తనతో మాట్లాడిన దేవదూతను పంపించి ఆ దేవదూత ద్వారా మాట్లాడిన మాటలు ఏముంది? 5వ వచనం చూడండి. అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఒక దేవదూత వచ్చి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఆహారం వచ్చిందా? మరి ప్రార్థనకు జవాబు ఏంటి? ప్రభు ప్రణాళిక వేరు, ఏలియా ఆవేదన వేరు. ఏలియా ఆవేదనతో, బాధతో లేదా భయముతో ఒంటరిలో, తన ఒంటరితనములో బదరీ వృక్షము క్రింద ఒంటరిగా కూర్చున్నప్పుడు పలికిన ఒక భావోద్వేగంతో కూడినటువంటి మాటలు కానీ ప్రభు చిత్తము కాదు. ప్రభు చిత్తం ఏమై ఉన్నదో తదనంతరం ఏలియాకు బయలుపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ 2024 సంవత్సరంలో ఎన్ని సవాళ్ళు, ఎన్ని ఒత్తిడులు ఎదుర్కొన్నవేమో, ఎంతో బాధపడ్డవేమో, చింతించవేమో, పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, నీ ఆర్థిక సమస్యల గురించి, అనారోగ్య సమస్యల గురించి, నిందల గురించి చింతించి, ప్రభు నిన్ను నమ్ముకున్నా కదా, ఈ జీవితం నాకు చాలు అన్నావేమో. ప్రభు అంటున్నాడు, నీవు ఆహారము తీసుకో. ఏంటి ప్రభువా, నేను చేసిన ప్రార్థన ఏంటి, నువ్వు చెప్తున్న మాట ఏంటి? ప్రభు అంటున్నాడు, సంగమా, నీవు చాలు అంటే చాలించడానికి నేను లేను. హల్లెలూయా. నీవు చాలు అంటే చాలించడానికి నేను లేను. నా చిత్తము నీ ద్వారా, నా ప్రణాళికలు, నా ఉద్దేశములు నీ ద్వారా నెరవేరు వరకు నా మాటలు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట నెరవేరనిది మరల నా యొద్దకు రాదు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆహారము తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆహారము తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇగోటి మన చేతులు ఉన్నాయి. మన ప్రయాణంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాణంలో, మన విశ్వాస జీవిత యాత్రలో మనకు బలమునిచ్చేది దేవుని వాక్యము, దేవుని ఆహారం. అదే మనకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంటావు నా పని అయిపోయిందని, ప్రభు అంటాడు లేదు, ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రభు నువ్వు అంటావు పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు నా పని అయిపోయిందండి. పాస్టర్ గారు ఏమన్నారు? సరే ఆమె నేను చెప్పి పంపించేస్తాను. కాదు కదా. సేవకుడు ఏమంటారు? లేదు, ప్రభు దగ్గర మోకాలు ఉంది, తన కృప కొరకు కనిపెట్టుకో ఓ సహోదరి, ఓ సహోదరుడా అని చక్కని మాటలు చెప్పి పంపిస్తాడు. అదే నువ్వు ఒంటరిగా ప్రభుతో మాట్లాడి, ప్రభు నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఓడిపోయిన వాడను, నేను ఓడిపోయిన దానను, నాకు గెలుపు లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, బాధలే, నిందలే, కాబట్టి నా ప్రాణము తీసుకోండి. ప్రభు అంటాడు లేదు, ఆ పని నేను చేయను. నువ్వు అంటావేమో ఇది అంతమని, ప్రభు అంటాడు ఇది ఆరంభం అంటాడు. హల్లెలూయా. నువ్వు లేచి ఆహారమును తీసుకో. ఏలియా, నీ కొరకు ఒక ప్రయాణము సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. ఏలియా, నీ కొరకు ఒక ప్రయాణము సిద్ధపరిచి ఉన్నాను. ప్రియ సంగమా, దేవుడు నీ కొరకు ఒక నూతనమైన ప్రయాణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఈ 2025 ప్రభువా ఎలాగా ఉండబోతుంది, ఈ 2024 చాలా చేదుగా ఉన్నదే, మారాగా ఉన్నదే అని నువ్వు అనుకో.
అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ మార అనుభవమును మధురముగా మార్చగలిగిన సామర్థ్యం నాకు ఉంది కదా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, జనవరి మొదలుకొని ప్రభువా ఈరోజు ఎలా గడుస్తుందో, ప్రభువా ఈ మాసం ఎలా గడుస్తుందో, ప్రభువా ఈ వారం ఎలా గడుస్తుందో అనే ప్రారంభించాం కదా. కానీ ప్రభు నడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? డిసెంబర్ మాసాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నువ్వు భయపడుతూనే ఉన్నావు, ప్రభు నడిపిస్తూనే ఉన్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని. ఆయన చెయ్యి విడవలేదు, కానీ నీ భయము మాత్రం తొలగిపోలేదు అంతే. ఆయన నీ చెయ్యి విడవలేదు, నీ భయము కూడా తొలగిపోలేదు. చాలు ప్రభు, 2024 వరకు చాలు చాలు చాలు. నా ప్రాణం తీసేసి ఎందుకు ఈ పోరాటం నాకెందుకు, ఈ కన్నీరు నాకెందుకు, ఈ వేదన నాకెందుకు, ఈ గాయము నాకెందుకు, ఇలాంటి పరిస్థితి నా కుటుంబంలో ఎందుకు అనుకుంటున్నారమ్మా. ప్రభు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు లేచి ఆహారము తిను, నీ కొరకు ఒక ప్రయాణము సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు. ప్రియ సంగమా, ఏలియా ఒంటరిగానే ఉన్నాడుగా అక్కడ. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏకాంతముతో ప్రభువుతో కన్నీరు పెట్టిన సందర్భాలు లేవా? మన వేదనలో చెప్పుకున్న పరిస్థితులు లేవా? మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు, వారి భవిష్యత్తు గురించి, మారని భర్త మారని భార్య గురించి కన్నీరు పెట్టిన సందర్భాలు లేవండి? ఏకాంతముగా ఏకాంతం అనేది లేదా? నేను ఒంటరిదానైపోయాను, ఒంటరి వాడనైపోయాను అనే సందర్భం మన జీవితంలో లేదా? ఉంది, ఖచ్చితంగా. నన్నెవరు చూస్తున్నారు, నన్నెవరు గమనిస్తున్నారు, నా భవిష్యత్తు ఏంటి? ఒక నిరీక్షణ లేని భవిష్యత్తు నేను కలిగి ఉన్నానా? ప్రభు నమ్ముకున్నాను, కానీ భయము నన్ను వెంటాడుతుంది, భయము నన్ను వెంటాడుతుంది. ప్రభు నమ్ముకున్న కానీ ఆ నిరీక్షణ కానీ ఆ నమ్మకము కానీ ఆ ధైర్యము రావటము లేదే. భయముతో ఒంటరిగా నేను కూర్చొని ఉన్నానే. మాట్లాడేది ప్రభుతోనే మాట్లాడుతున్నా, కానీ భయముతోనే మాట్లాడుతున్నా. నిరీక్షణ లేని మాటలు మాట్లాడుతున్నా, విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నా, గాయము కట్టేవారే లేరనుకొని మాట్లాడుతున్నాం. ప్రభుతో మాట్లాడుతున్నాం, కానీ ఏ మాటలు? నిరీక్షణ లేని మాటలు, ధైర్యం చాలని మాటలు, విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ 2024 ఎన్ని మాసాలు అలాగా జరిగిపోయాయో ప్రభుని చేపట్టి నడిపిస్తూనే ఉన్నాడు. తన కృపను విడుదల చేస్తూనే ఉన్నాడు మీ పట్ల. హల్లెలూయా. మన పట్ల ప్రభు కృప విడుదల చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ డిసెంబర్ మాసానికి మనం వచ్చాం. హల్లెలూయా. ప్రభు కృప లేనిదే, ప్రభు మన చేయి పట్టి నడిపించనిదే ఇంతవరకు మనం రాలేదు. గమనించాలి. మనం ఇంతవరకు క్షేమంగా వచ్చామంటే అది ప్రభు కృపనే. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా రానున్న సంవత్సరంలో నడిపించలేడా? చెప్పండి. ఈ 2025ని ఎలాగ ప్రారంభించబోతున్నా? రానున్న 2025 ఇక 17 రోజులు అవుతాయి కదా. సంవత్సరాలు చూడండి, సమయము, సంవత్సరాలు, దినాలు, మాసాలు మనం అవునన్నా కాదన్నా గడిచిపోతూనే ఉంటుంది. అది ఎలాగుంటుంది? గడిచిపోతూనే ఉంటుంది. కానీ మారవలసింది ఎవరు? డేట్లు మారుతూనే ఉంటాయి, క్యాలెండర్ మారుతూనే ఉంటాయండి. మారవలసింది ఎవరు? మనము. హల్లెలూయా. మారవలసింది ఎవరు? మనము. మన పరిస్థితులను మార్చేది ఏమిటంటే దేవుని వాక్యము. మన పరిస్థితులను మార్చేది ఏమిటంటే ప్రియ దేవుని సంగమా, నీ ప్రార్థనే. హల్లెలూయా. నీ పరిస్థితులను ఎవరు మార్చలేరు, ప్రభువే మారుస్తాడు. ఎప్పుడు? వాక్యమును చేత పట్టుకొని నీ మోకాళ్ళ మీద ఉన్నట్లయితే నీ పరిస్థితులు మారిపోతాయి. ధైర్యం ఎక్కడి నుండి రాదు? ధైర్యం రావాల్సిన పరిశుద్ధాత్మ శక్తితోనే, పరిశుద్ధాత్మ నడిపింపుదలలోనే ప్రభు నీకు
నడిపిస్తాడు. మనుషులు ఇచ్చేది కాదు ఇది. మనుషులు వచ్చి ఒక 2 మాటలు చెప్తారండి ఈ పరిస్థితుల్లో. అయ్యో పర్వాలేదు సిస్టర్, పర్వాలేదు బ్రదర్, ప్రార్థన చేస్తామంటారు. కానీ పరిస్థితులు ఎవరు మార్చాలి? వారు చేసే ప్రార్థన, మీరు చేసే ప్రార్థన అంతకన్నా ఎక్కువగా మీరు మోకాల మీద ఉండి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే నీ పరిస్థితులు మారిపోతాయి. ఏలియాలేమో నీ కొరకు ఒక ప్రయాణము సిద్ధపరిచి ఉన్నానని దేవుని దూత వచ్చి, ప్రియ దేవుని సంగమా, ఆయనకు రొట్టె అందించగా ఆయన రొట్టె తిని ఏం చేశాడు? బలపరచ పండుకున్నాడు. చూడండి, అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని అతనితో చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండి. నీళ్ల బుడ్డి ఉన్నది, నిప్పు మీద కాల్చిన అప్పం ఉన్నది, కానీ తిని ఏం చేశాడు? మళ్ళా పడుకున్నాడు. అలసట, భయము, పరుగులు తీసుకుంటూ అరణ్యంలోనికి వచ్చాడు. దాసుని పంపించేశాడు, పలానా చోట ఉండిపో అని చెప్పి. యెజబెలు వెంటాడుతుంది. 24 hours టైం. ఆ 24 గంటల లోపల రేపు ఈ సమయానికి అని మాట చెప్పింది. ఎలాగా అంటే ప్రభు అంటున్నాడు, ఆమె మాటలు ఏం పట్టించుకోకయ్యా, నీ కొరకు ఒక ప్రయాణం సిద్ధంగా ఉన్నది, నువ్వు లేచి వచ్చేయి అంటే. ప్రియ దేవుని సంగమా, తిని మరలా పండుకున్నాడు. నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ళ బుడ్డి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి ఈ సంవత్సరం అంతా నిన్ను నడిపించింది మన సామర్థ్యము కాదు, మనల్ని నడిపించింది మన సామర్థ్యము కాదు, మన జీతాలు కాదు, మన ఐశ్వర్యము కాదు, మన మంచితనము కాదు, మన బలము, మన శక్తి, మన సామర్థ్యం కాదు. ప్రియ దేవుని సంగమ, దేవుడిచ్చిన శక్తితో నువ్వు ఇంతవరకు వచ్చావు. మనం ఇంతవరకు వచ్చాము. ఇక ముందు కూడా నడిపించేవాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డ, ఏదో భావోద్వేగంతోనో ఆవేశంతోనో నిర్ణయాలు తీసుకున్న వారము కాదు. ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ నడిపింపుదలను బట్టి మనం నిర్ణయాలు తీసుకున్నవారు. హల్లెలూయా. మన నిర్ణయాలు భావోద్వేగంతో కాదు, ధనముతో కాదు, వెండితో కాదు, బంగారంతో కాదు, మన యొక్క ఆ పలుకుబడిని బట్టి కాదు, మన హోదాను బట్టి కాదు. ప్రియ దేవుని సంగమా, మన నిర్ణయాలన్నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే మనం నడుస్తున్నాం. ఇంతవరకు వచ్చాం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నా పని అయిపోయింది ప్రభు, ఇక చాలు ప్రభు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, భయపడకు, ఇదిగో ఇప్పుడే ఒక నూతనమైన ప్రయాణం నేను ప్రారంభించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఒక కథ ముగిసింది, నా జీవితం ముగిసింది అనుకుంటున్నావేమో. ప్రభు అంటూ లేదు, ఒక నూతనమైన బలముతో నిన్ను నింపి నేను నడిపిస్తానంట. ఏమండి, అలసటలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు మాట విన్నప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు లేచి ప్రారంభించిన ప్రయాణాన్ని, ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నా స్టార్ట్. నువ్వు ప్రారంభించట్టు ఎలాగుంటుంది? ప్రభువా, ఉన్న ప్రయాణంలోనే అలసిపోయి నీరసించి భయముతో ఒంటరిగా బదరి వృక్షము క్రింద కూర్చున్నప్పటికీ నన్ను మరొక్క ప్రయాణం అంటున్నావు కదా, ఇది సాధ్యమా? ఉన్న ప్రయాణంలోనే అప్పుడప్పుడు గెలుస్తూ, అప్పుడప్పుడు కింద పడుతూ, తరచుగా కింద పడుతూ, అప్పుడప్పుడు లేస్తూ, ఎలాగో ఈ డిసెంబర్ మాసానికి వచ్చేసాను. కానీ నువ్వేమో క్రొత్త ప్రయాణం అంటున్నావు కదా ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, ఇంతవరకు నీవు నడిచినది నీ సొంత జ్ఞానముతో, సొంత బలముతో, నీ సొంత భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయము. నీ సొంతగా ప్రార్థన చేసావు, నీ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసావు, గెలవలేమనో ప్రార్థన చేసావు. కానీ నేనిచ్చే ఆహారమును భుజించి నీ ప్రయాణాన్ని ప్రారంభం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ 2024 ఎలాగ గడిచిపోయిందో, ఎవరితో ఎలాగ గడిచిపోయిందో, ప్రార్థనలో వాక్యంలో ఉన్నావో లేదో, సంఘ సహవాసంలో అంటబడి ఉన్నావో లేదో, ఎన్ని ఆదివారాలు, ఎన్ని పరిశుద్ధ దినములు, ఎన్ని ప్రార్థన కోరికలు మిస్ అయిపోయావో. నా
నాకైతే తెలియదు, మీకు ప్రభు మాత్రమే తెలుసు. కానీ రానున్న 2025 మాత్రం ఒక అద్భుతమైన సంవత్సరముగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండాలి. దేవుని శక్తి సామర్థ్యముతో, దేవుడిచ్చే ఆహారముతో, మన శక్తి సామర్థ్యం కొలది కాదు, కానీ దేవుడిచ్చే ఆహారంతో పొందుకున్న శక్తి సామర్థ్యంతో ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సొంతగా పరుగులు తీస్తున్నామా, పడిపోతాం. సొంతగా ఏదో చేస్తున్నామా, మన సొంత బలమా, సామర్థ్యమా, ప్రియ దేవుని సంగమా, నిలువదు. ప్రభువుతో కలిసి నడిచిన వారి జీవితాలని అద్భుతాలు జరుగుతాయి. ప్రభు చేయి పట్టి ప్రభుతో కలిసి నడిచిన వారి జీవితంలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. వారే దేవుని కృపను అనుభవిస్తారు. మన ఇష్టానుసారంగా పరుగులు తీసి, ప్రభువా ఈ కార్యాలు జరగలేదు, ఆ కార్యాలు జరగటం లేదు, నేను ప్రార్థిస్తుంటే ఈ పని జరగడం లేదంటే ప్రభు అంటాడు, నా చెయ్యి పట్టి నడిచావా? ప్రార్థిస్తున్నాము, ప్రార్థనలో బలము లేదు. ప్రార్థిస్తున్నాము, ఆత్మ నడిమింపుదల లేదు. ఏదో చేయాలి కదా అని చేస్తున్నాము. వాక్యం చదువుతున్నాం, ఏదో చదవాలి కదా, తెలుగు నాకు వచ్చు, దానిని బట్టి చదువుతున్నాం. కానీ ప్రభు నాతో మాట్లాడాలని వాక్యం చదువుతున్నావా? ప్రభుతో నేను మాట్లాడాలని వాక్యము ప్రార్థిస్తున్నావా? ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగిన విశ్వాస జీవితంలో, వారి కుటుంబంలో దేవుని కృప అత్యధికంగా విడుదలవుతుంది. హల్లెలూయా. ఏ అనుభవం ఉండాలండి? ప్రభువుతో మాట్లాడే అనుభవం అనగా ప్రార్థన జీవితం. మన పరిస్థితులను మార్చేది మన ప్రార్థనే. మన జీవితాలను కట్టేది దేవుని వాక్యమే. మన సొంత మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత మాటలు కాదు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024లో ఎంత ప్రార్థన చేసావో నాకైతే తెలియదు. నువ్వు ఎంతగా వాక్యం చదివావో నాకైతే తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నా, 2025 రాబోతున్నది. ప్రభు రాకడ ఆలస్యమైతే 2025ను చూడబోతున్నావు. కానీ దానికి ముందు నీ నిర్ణయం ఏంటిది? మనం ఉన్నా లేకున్నా సమయము, డేటు, క్యాలెండర్ మారుతుంటుంది. ఇంతకుముందే చెప్పాను నేను. కానీ మనలో మార్పు ఏంటి? దేవుని కొరకు వైరాగ్యము కలిగి, రోషము కలిగి, ఆవేశముతో, ఆత్మశక్తితో నిలబడగలిగినట్టయితే దేవుని కృపను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. ప్రియ దేవుని సంగమా, లేదు ప్రభు ఈ 2024 లాగానే నీరసముతో కూడిన, విశ్వాసములో బలము లేని, బలహీనమైనటువంటి ఆ విశ్వాస జీవితం లాగానే ఉండును గాక అంటే ప్రభు కూడా ఏమీ చేయలేడు. కానీ ఒక ఆశ కలిగి ఉంటే, ప్రభువా ఈ 2024 లాగా కాదు, రానున్న 2025 నీ కృపతో నిండినదై ఉండాలి, నీ బలముతో నిండినదై ఉండాలి, నీ సామర్థ్యంతో నిండినదై ఉండాలి, నీ శక్తితో నిండినదై ఉండాలి. నీతో కలిసి నేను, నా కుటుంబం నడవాలి. ఆ శక్తి నాకు దయచేయి ప్రభువా, ఆ శక్తి నా కుటుంబానికి దయచేయి ప్రభువా, ఆ కృపను నా కుటుంబానికి దయచేయి ప్రభువా అని ప్రార్థించు. కృప కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒంటరిగా ఉన్నాడు, భయంగా ఉన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీకంటూ ఒక ప్రయాణం ఉన్నది అంటున్నాడు. ఏమున్నది? ఒక ప్రయాణం ఉన్నది, ఒక పని ఉన్నది అంటున్నాడు. మనం అనుకుంటున్నాము, నా పనులన్నీ ముగించేసుకున్నాను కాబట్టి ప్రభువా ఇక చాలు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎన్ని పనులు నీకున్నాయో అది నాకు తెలుసా, నీకు తెలుసా? ప్రభు అంటున్నాడు, నియమించిన వాడు ప్రభు, నిన్ను ఏర్పరచుకున్నవాడు ప్రభు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తన ప్రణాళిక, తన ఒక ఉద్దేశాలు నెరవేరాలి. చాలు ప్రభు అంటే కాదు. ప్రభు ఏమంటుంది, లేదయ్యా లేదు, ఇంకా ఉంది. నా కృపను అత్యధికంగా అనుభవించే రోజులు రాబోతున్నాయి, సిద్ధపడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రభు ఇచ్చిన ప్రయాణములో కొనసాగడానికి, ప్రభు ఇచ్చిన ఆ విశ్వాస యాత్రలో కొనసాగడానికి నిన్ను ప్రత్యేకపరచుకొని, ప్రతిష్ఠించుకొని, పరిశుద్ధతలో ఆయన చేయి పట్టి నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
లోక సంబంధమైన జీవితంలో ప్రభు చిత్తము కానీ, ప్రభు ప్రణాళికలు కానీ, ప్రభు ఒక ఉద్దేశములు కానీ నెరవేరవు. లోక సంబంధమైన జీవితంలో ప్రభు చిత్తం, ప్రభు కృపను అనుభవించలేము, ప్రభు చిత్తము చూడలేము, ప్రభు ఒక మార్గము కనబడదు. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని, ప్రతిష్ఠించుకొని, ఒక పరిశుద్ధతలో ఉంటూ వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, మోకాళ్ళ జీవితం కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు ఒక చిత్తమును, ప్రణాళికలను, ఉద్దేశము తేటగా చూస్తావు. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రయాణం ఏంటిది? ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ప్రభువా, నా మాటలు మన్నించు ప్రభువా, నేను అలసిపోలేదు, నా ప్రాణము తీసివేసుకొని నేను చేసిన ప్రార్థనను మన్నించు ప్రభువా, నా కొరకు, నా కుటుంబం కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక, ఉద్దేశము, నీ చిత్తమును, నీ కృపను విడుదల చేయి. వాటిని చూడడానికి కావలసిన ఒక క్రొత్త బలమును, నూతన అభిషేకమును నాకు దయచేయమని ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం అంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణం అంటే మనం ఏమంటే, మనం ఈ లోక సంబంధమైన అడిగి దేవా తృప్తిపరచంట. కానీ నేనంటాను, ఈ లోక సంబంధమైన కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటిది మనం కోరుకున్నట్లయితే బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రిస్మస్ సీజన్ కదా, ఇప్పుడు సమయం అంతా చాలా వరకు షాపింగ్కి వెళ్ళిపోతుంది, డెకరేషన్స్కి వెళ్ళిపోతుంది, అన్నిటికీ సమయాన్ని పెడదాం అని చెప్పాను. కానీ ఆ సమస్యలకు ఒకసారి మీ అవసరతలు బట్టి ఉంటారు. కానీ నేనేమంటున్నా అంటే, వీటన్నిటిలో నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. అక్కడికి వెళ్ళని, ఇక్కడికి వచ్చి, అక్కడికి వెళ్ళి రాత్రిపూట కూర్చొని ఒక నిమిషం ప్రార్థన చేసి ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని పడుకుంటే లాభం ఏంటి? ఏమండి, అర్థమవుతుందా? వాక్యము చదవలేకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ మన సొంత పనిలో ఉండడం ద్వారా ఏదైనా లాభమా? యేసు ప్రభు వారు మరియా మార్త వారి ఇంటి దగ్గరికి ఉన్నప్పుడు మార్త విస్తారమైన పనులను బట్టి, కానీ మరియా శ్రేష్టమైన కదా. ప్రభు అన్నాడు, మార్త వచ్చాను, మా బోధకుడా, ప్రభువా నీకు నా గురించి చింత లేదా? నిజంగా ఉండదా? యేసు ప్రభు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతించుచున్నాను అన్నాడు. మరి మార్త వచ్చి అన్నది, నా గురించి చింత లేదంటే, మార్త నువ్వు విస్తారమైన పనులు పట్టుకున్నావు, కానీ మరియా శ్రేష్టమైన మంచి పని, శ్రేష్టమైన ఎక్కడ మరియా? హల్లెలూయా. అంటే ఏది శ్రేష్టమైనది? ఆయన పాదాల దగ్గర ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండటే శ్రేష్టం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మన కుటుంబాలను కట్టేటట్టు ఉండాలి, మన జీవితాలను కట్టేటట్టు ఉండాలి. మన సమయం ఎలా ఉపయోగించుకోవాలంటే, ఆ సమయముల ద్వారా, మనకిచ్చిన ప్రభు ఇచ్చిన సమయం ద్వారా, ఆ సమయంలోనే దేవుని వెతుకుతూ, దేవుని వెంబడిస్తూ, దేవుని చేయి పట్టుకొని ఆయన కృపను అనుభవిస్తుంటూ మనం ముందుకు సాగాలి. సమయం వృధా అయింది అనుకో రాదు. ఏదైనా వస్తుంది, మరలా సమయం రాదు. ఏదైనా కోల్పోతే వస్తుంది, ధనం కోల్పోతే వస్తుంది. అంటే ప్రాణం గురించి చెప్పడం లేదు, ఇక్కడ మన అవసరతలు బట్టి. ధనం కోల్పోయే పాస్టర్ గారు ప్రార్థిస్తే మళ్ళీ ప్రభు రెట్టింపిస్తాడు. వ్యాపారం, ఉద్యోగము కదా, ఇవన్నీ ఇస్తాడు ప్రభు. కానీ సమయం కోల్పోతే అలా వస్తుంది. 2024 ఫిబ్రవరిలో ప్రభువా నేను 2 గంటలు ప్రార్థన చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఆ మాసం మరలా తీసుకురా అంటే ఫిబ్రవరి. ప్రభు అంటాడు, లేదు, నీకోసం ఒక ప్రయాణం, అందులో కూడా ఒక ఫిబ్రవరి రాబోతుంది. కానీ ఫిబ్రవరి వరకు కాదమ్మా, నీ ప్రార్థన చేశాగా, ఇప్పుడే చేయి. ఎప్పుడో ఎందుకు? ప్రార్థించడానికి దేవుడు 24 గంటలు ఇచ్చాడుగా, ఇప్పుడే చెయ్యి. మరలా వెనుకెళ్ళి చేయడం ఎందుకు?
ఇప్పుడే చెయ్యి, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువుకో. అన్ని నిర్లక్ష్యాలు చేసి ప్రభువును కృపను పొందుకోవాలంటే కాదు ప్రియ దేవుని సంఘం. నేను అందుకే ఏమంటున్నానంటే 2024లో ఈ డిసెంబర్ వరకు, ఈ రోజు వరకు ఏమేమి తప్పిదాలు చేశామో అవన్నీ మనకు తెలుసు కదా, వ్యక్తిగతంగా తెలుసు కదా. వాటిని రిపీట్ చేయకుండా 2025లో అడుగు పెట్టాలి. సమయం అంతా మొబైల్ ఫోన్లో అయిపోయిందా? ప్రభువా 2025లో నేను నా అవసరతానికి మాత్రమే వాడతా, అవసరతను బట్టి వాడతా. నేను దాంట్లో కూర్చొని ఉంటే వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ అవుతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే, ఇప్పుడు వస్తుంది కదా 31వ తారీఖు బాగా నిర్ణయాలు తీసుకుంటారు, తీర్మానాలు. 1వ తారీఖు నుండి నేను అలాగున్నాను, ఇలాగుంటాను అని చెప్పి అది భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన, ఆత్మ ప్రేరేపణతో కలిగిన నిర్ణయాలు నిలబడతాయి. సరే, ఒక వారం వరకు బాగా అన్ని చక్కగా ఆ మాట మీద ఉంటారు. ఎన్ని రోజులు? వారం రోజులు. 8వ రోజు మెల్లగా టెంపరేచర్ డౌన్ అవుతుంది. 15వ రోజు 15వ తారీఖు మరలా ఏముంటుంది అంటే 2024 ఉంటుంది. మరి మైండ్లో ఏముంటుంది? 2024లో ఎలాగ ఉన్నారు అలాగే ఉంటారు. నేను అందరం చెప్పడం లేదు, కానీ నా ఒక్క మనవి ఏంటంటే, ప్రభు ప్రేరేపణ మాట, ప్రభువా నా ప్రార్థన జీవితం రెట్టింపు చేయి. 2 గంటలు ప్రార్థన చేస్తుంటే 4 గంటలు చేసేటట్టు చేయి ప్రభువా. గంట వాక్యం చదివితే 2 గంటలు చదివేటట్టు చేయి ప్రభువా అని ఆశ కలిగి ఉండాలని. ఎందుకంటే మనకు ప్రభు ఇచ్చిన ప్రయాణము మన సొంత శక్తి, బలముతో, బుద్ధితో సాగదు. అది ప్రార్థనతోనే, వాక్యముతోనే, ప్రభుతోనే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం ప్రభు నా బలహీనతలు చూస్తున్నాడు. ఎందుకు చూస్తాడు బలహీనత? తల్లిదండ్రులు బిడ్డల ఒక బలహీనతలు ఎందుకు చూస్తారు? వారిని గద్దించి చక్కబెట్టడానిక, లేకుంటే ఆ బలహీనతల్లో వారిని ఎగతాళి చేయడానిక? చక్కబెట్టడానికే కదా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలహీనతను చూపినప్పుడు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. సర్దుకుపోవడం వేరు, సరిదిద్దుకోపోవడం వేరు. అర్థమవుతుంది కదా. సర్దుకుపోవడం పర్లేదులే, ఏం కాదు, రాజీ పడే జీవితం కదా. సరిదిద్దుకొని పోవడం మాత్రం దీవెనకరం. ఈ కడవరి ఉజ్జీవంలో సంఘం యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యం కదా. ప్రార్థన చేస్తాం దేశం అంతటి మీద ఉజ్జీవం రావాలి ప్రభు అని, కానీ నా కుటుంబంలో ఆ ఉజ్జీవం ఉందా? నాలో ఆ ఉజ్జీవం ఉందా? ఏలియాకు ఉన్నటువంటి ఆ రోషము కానీ, ఆవేశము కానీ, వైరాగ్యము కానీ మనలో ఉన్నదా? పౌలంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే చావు ఎవరికి లాభం అండి? ఎవరికైనా చెప్తే ఎలాగుంటుంది? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు ఆయన. జీవిస్తున్నది ప్రభు కొరకే, మరణించిన ప్రభు కొరకే, జీవించిన ప్రభుతోనే, మరణించిన ప్రభుతోనే. హల్లెలూయా. సంఘము నిలబడాలి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘస్థులు నిలబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో వస్తున్నాము సంఘానికి, ఏదో వెళ్ళిపోతున్నావు అంటే లాభం ఏంటండి? నువ్వు వస్తున్నావు, ఎలాగొస్తున్నావు అలాగే వెళ్ళిపోతున్నావు. నువ్వు వచ్చి ప్రభు కృపను మోసుకొని వెళ్తున్నావా? ప్రభు ఇచ్చే కృపను మోసుకొని వెళ్తున్నావా? ప్రభుని ఆరాధించగలుగుతున్నావా? ప్రభుతో మాట్లాడగలుగుతున్నావా? సంఘంలో ఏమండి ప్రభుతో మాట్లాడగలుగుతున్నాము. మందిరంలో ఉన్నా కూడా మనసంతా మందిరం వెలపటనే ఉన్న రోజులు ఇవి. మంది మందిరంలోనే ఉంటారు, మనస్సు మందిలో ఉంటుంది, బయట మంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ప్లాన్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటారంటే సంఘంలో కూర్చొని ప్లాన్ చేస్తారు, వెళ్ళేటప్పుడు ఏమేమి కొనుక్కొని పోవాలని చెప్పి. ఎక్కడ ఏ దుకాణంలో ఏం దొరుకుతుందో, ఎక్కడ తీసుకోవాలని చెప్పి, ఎక్కడ ఇంట్లో ప్లాన్ చేసుకోవాలి. వచ్చి ఆరాధించే సమయంలో
ఆరాధించే సమయంలో ఈ ప్లానింగ్స్ జరుగుతాయి. చూడండి, ఒక మాట చూడండి, 2వ మాట 8వ వచనం చదవండి. అతడు లేచి భోజనము చేసి చదవండి. ఆ భోజనపు ఫలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన వచ్చి చాలు. ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు ఏలియాను లేపాడు దేవుని దూత. 2వ మారు కూడా ఆహారం ఇచ్చాడు. సేవించిన తర్వాత 40 దివారాత్రులు దేవుని శక్తి సామర్థ్యముతో ప్రయాణం చేసి ఎక్కడ కనిపిస్తున్నాడు? దేవుని పర్వతం అనబడిన ఓరేబు సీనాయి పర్వతం మీద కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కనబడ్డాడు? ఎక్కడ కనబడ్డాడు? ఎక్కడ కనబడ్డాడు? దేవుని పర్వతం మీద కనబడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, గమనించాలి. ప్రారంభ ప్రార్థన ఏమో ప్రభువా ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు అంటున్నాడు. నా ప్రాణమును తీసుకుంటున్నాడు. దేవుడిచ్చిన శక్తి ప్రార్థన వాక్యముతో దేవుని మాటను పట్టుకొని 40 దివారాత్రులు ప్రయాణం చేసి ఆయన ఎక్కడికో వెళ్ళలేదు, కానీ దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వచ్చాడు. సీనాయి పర్వతానికి వచ్చేసాడట. హల్లెలూయా. ప్రభు నీకు బలం ఇస్తే, ప్రభు నీకు సామర్థ్యం ఇస్తే, ప్రభు నిన్ను దీవిస్తే, ప్రభు నిన్ను హెచ్చించి గణపరిస్తే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. కానీ నువ్వు మందిరంలోనే నాటబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు అన్ని ఇచ్చాడు, ఇక మందిరం ఎందుకు, దేవుని సన్నిధి ఎందుకు అనుకోవద్దు. ప్రభు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు ప్రాముఖ్యముగా కనబడవలసినది, నీవు ప్రాముఖ్యముగా సమయం ఇవ్వాల్సినది దేవుని మందిరములోనే. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని బిడ్డలారా, దేవుని దీవెనలను పొందుకుంటాము అనేది కూడా ప్రమాదమే. హోరేబు పర్వతం మీద కనబడ్డాడంట. దేవుని పర్వతం అనబడిన హోరేబులో ఏలియా కనబడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చిస్తే, నీ కన్నీరు తుడిచి, నీ గాయములను కట్టి మరలా నేను నిలబెట్టి లే లే లే, నీకొక చక్కటి ఒక నూతనమైన ప్రయాణమును నేను ఇచ్చినాను, లెమ్ము అంటే నువ్వు ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిని విసర్జించి, దేవుని సన్నిధిని విడిచి లోకములో తిరగదు. ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, మందిరములో ఏ కార్యక్రమం జరిగినా, ఏ ప్రార్థన కూడిక జరిగినా నేను మందిరంలో కనబడతాను. ఎక్కడ కనబడతాను? మందిరంలో కనబడతాను. సేవకుని దగ్గర ఉంటాను, సేవకురాల దగ్గర ఉంటాను. మందిరమే మందిరమే మందిరమే. ఏలియా ప్రవక్త దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం మీద కనబడ్డాడు. ఈ 2024లో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కనబడకపోయావు? నేను ఒక మాట చెప్తాను చూడండి. సంవత్సరం అంతా వచ్చి ఉన్నాం, మంచిది, సంవత్సరం అంతా వచ్చావు, కానీ నిజముగా ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించావు. నన్ను ఆరాధించువారు చెప్పండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. ఈ సంవత్సరం అంతా పాస్టర్ గారు ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదు. వచ్చాను, మంచిదే. కనబడ్డావు. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ ఉంది. అది ఎవరు గమనిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తున్నాడు కదా. నీవు వచ్చిన ప్రతి ఆదివారం, ప్రతి పరిశుద్ధ దినము, ప్రతి ప్రార్థన కోడికలో ప్రభువును నిజముగా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగావా? దేవుని కృపను అనుభవించగలిగావా? దేవుని సన్నిధిని నువ్వు చూడగలిగావా? అనుభవించగలిగావా? ఆలోచించండి. ఏదో యాంత్రికంగా నామకార్థముగా సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం ఎందుకు? కదా. అవునా కాదా? ఎందుకు రావాలి మందిరానికి? దేవుని ఆరాధించడానికి రావాలి. అది పరిశుద్ధ దినము, దేవుని దినము కాబట్టి దేవుని సన్నిధిలో నేను, నా కుటుంబం కనబడతాం. ఆయన కృపను మేము అనుభవిస్తాం, ఆయన సన్నిధిని మేము అనుభవిస్తాం, ఆయన ఆత్మతోను సత్యముతో ఆరాధించి ఆయనను మహిమపరుస్తాం. ఆ నిర్ణయం ఒక కుటుంబానికి ఉండాలి. ఆ నిర్ణయం ఒక విశ్వాసికి ఉండాలి. ప్రియ దేవుని సంఘం,
ఎప్పుడెప్పుడు అయిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ పాస్టర్ గారు ఏంటి ఒక అరగంట ఎక్కువ తీసుకుని, ఈ పాస్టర్ గారు ఏంటి పావు గంట ఎక్కువ తీసుకుని. పాస్టర్ గారు సమయాన్ని అదనంగా తీసుకుంటే ప్రశ్నిస్తారు, కానీ వాళ్ళు లేటుగా వస్తే మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. ఇప్పుడు అరగంట లేట్ వచ్చారనుకోండి, సేవకుడు అడిగాడండి, ఏం సిస్టర్, ఏం బ్రదర్ లేట్ వచ్చారు, మీకేంటండి, మీకేంటి, మా పరిస్థితులు మాకున్నాయి అని చెప్తారు. అందరికీ ఎవరి పరిస్థితులు వారికి ఉన్నాయి, కానీ పరిశుద్ధ దినం మాత్రం ప్రభుదే కదా, 24 hours ఆయనదే కదా, 2.5 గంటలు కాదు కదా. మనం ఇచ్చేది 2.5 గంటలే కదా. సరే 3 గంటలు ఇస్తున్నాం అనుకున్నాం, కానీ మిగతాది ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రశ్నించకూడదు. సేవకుడు ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే మాత్రము, ఈరోజు పాస్టర్ గారు మనం ఏమైపోవాలి, నిజమే నేనేమో సమయాన్ని దాటి ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేసుకోవాలని చెప్పడం లేదు. అన్నిటికీ ఒక నియమం ఉన్నది, ఏదో ఒక రోజు 10 నిమిషాలు ఎక్కువైంది, ఏదో ఒక రోజు అనుకుందాం, సమయానికి ముగిస్తున్నాడు ఒక్కసారి ఏదో, అప్పుడు నీ యొక్క రియాక్షన్ ఏంటి, నీ స్పందన ఏంటి? సరే, ఇంకొక ప్రశ్న, ఈ సంవత్సరం అంతా, ఈ 2024 అంతా సంఘానికి సరి అయిన సమయానికి వచ్చిన వారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. సరే, ఇంకొక ప్రశ్న, 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చిన వారు కదా. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రభును స్తుతిస్తూ, ప్రభువా ఈరోజు ఆరాధన కదా, ఇదిగో నేను నిన్ను ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చి ఉన్నాను ఆయన, నీ వాక్యం వినడానికి వచ్చి ఉన్న ప్రభువా అని ప్రభుతో 1 గంట ముందు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రభును స్తుతించిన వారు ఎంతమంది ఉన్నారని ప్రభు అలాంటి వారిని కదా కోరుకుంటున్నాడు. పాస్టర్ గారు నేను సరైన సమయానికి వచ్చాను, మంచిదే మంచిదే మంచిదే, నేను తప్పని చెప్పడం లేదు, కానీ 1 అరగంట 1 గంట ముందు వచ్చి మందిరంలో ఉండి దేవుని సన్నిధిలో కనబడే అనుభవం ఉన్నదా? ఈ మార్పులు మన జీవితానికి అవసరం లేదంటారా? నేను నా కుటుంబము బాగుపడాలి, దీవింపబడాలని ఉంది కదా, ఆ దీవింపబడడానికి, ఆశీర్వదింపబడడానికి తగిన మార్పులు మన జీవితంలో అవసరం లేదంటారండి? అవసరం లేదంటారా? నేను ఎలాగున్నానో అలాగే ప్రభు దీవించాలంటే దీవించాడు. ప్రభు ఎలా ఉండాలనుకుంటున్నా అలాగుంటేనే దీవింపబడతాను. హల్లెలూయా. నేను ఎలాగున్నాను ప్రభు ఇలాగే ఉంటాను, నన్ను దీవించంటే దీవించాడు. ప్రభు అంటాడు, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగుండు, నేను నిన్ను దీవిస్తాను. విశ్వాస జీవితంలో మార్పులు అవసరం అంటే అవసరమనే చెప్తాను. ఒక నూతన ప్రయాణము, నూతన విధానములు, నూతన కోణములోనే ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. విశ్వాస జీవితంలో దీవింపబడాలంటే, ప్రభు కృపను అనుభవించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీలో మార్పులు అవసరం. 2025 ప్రభు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా వస్తుంది, కానీ నీలో మార్పు ఏంటి? ఒకప్పుడు నిరసించిపోతే ప్రభు నీకు ఆహారం ఇచ్చి నిలబెట్టాడు కదా, ప్రభు ఏరియాలో నిలబెట్టాడు కదా అని చెప్పి అక్కడ మరలా ఉండిపోయాడు. ప్రభు ఈ బదరి వృక్షం క్రిందనే ఉంటాను, పూటకు దేవదూతలను పంపించి రొట్టె నీళ్ళని ఇవ్వమని అడిగాడా? లేదు కదా. ఆ 2 మార్లే కదా తనకి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. 40 దివారాత్రుల ప్రయాణం అయిపోయి ఓరేపులో కనబట్టాడు కదా ప్రియ దేవుని సంగమా. మరి ప్రభు నీకు ఇచ్చిన బలము, ప్రభు నీకు ఇచ్చిన అవకాశం ఏం చేయాలి? ప్రభువా నేను కూడా నీతో కలిసి బలముగా ముందుకు సాగుతాను, ఆత్మాభిషేకము పొందుకొని, నీ శక్తి సామర్థ్యమును పొందుకొని నేను ముందుకు సాగుతాను, నీ సన్నిధిలో కనబడతాను. నా కుటుంబం దీవింపబడును గాక. ప్రభువా నా కుటుంబం దీవింపబడాలి, నా బిడ్డలు, నా భర్త, నా భార్య దీవింపబడాలి, నా సంఘము దీవింపబడాలి. ఇదే కదా ఇప్పుడు మన పోరాటం అంతా అదే. సంఘంలో ఎవరిని అడిగినా పోరాటం అంతా అదే కదా. ప్రభువా నీ సన్నిధిలో కనబడతా. ప్రభువా ఆ ఉజ్జీవం నాకు దయచేయి, అభిషేకం నాకు దయచేయి.
ఆ వైరాగ్యము నాకు దయచేయి, ఆ ప్రతిష్టత నాకు దయచేయి, ఆ ప్రత్యేకత నాకు, నా కుటుంబానికి దయచేయి ప్రభువా. ప్రార్థనలో మార్పు, ప్రార్థనలో ఒక నూతన ప్రయాణము, వాక్యము చదివే విషయంలో ఒక నూతనమైన ప్రయాణము, నీ మాటల్లో నూతనము, క్రొత్తదనము, సంఘంలోని ప్రవర్తన క్రొత్తదనము, సంఘానికి వచ్చే విషయంలో క్రొత్తదనము, వచ్చే సమయంలో క్రొత్తదనము, ప్రతిష్ఠిత సమర్పణ త్యాగము నీలో కనబడాలి. ఉజ్జీవం ఎలాగ వస్తుందండి? ప్రభు ఆ ఉజ్జీవాన్ని పంపించినట్టు వస్తుందా? ఉజ్జీవానికి కావాల్సిన మార్పు ఉండాలిగా, సమర్పణ త్యాగం ఉండాలి కదా. ఆయన పాదాల దగ్గర పడి ప్రభువా 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 అని గోజాడే అనుభవము సంఘానికి, విశ్వాసకు ఉండాలి కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. ఒక నూతనమైన ప్రయాణము ప్రభు నీకు ఇయ్యాలని ఆశిస్తున్నాడు. ఆ ప్రయాణము నీ సామర్థ్యంతో కాదు, తన సామర్థ్యము తన శక్తితోనే ముందుకు సాగాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు తన చేయి మీకు అప్పచెప్పి ఉన్నాడు. ప్రభు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ సహాయం తీసుకో. ప్రభు అంటున్నాడు, నా చేయి పట్టి నడువు, నేను నిన్ను నడిపిస్తా. ఆయన చేయి పట్టుకో. ప్రభు అంటున్నాడు, నా మాటలు విను. వింటున్నా ప్రభువా, మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా. ఆయన మాట్లాడినప్పుడు చెవులు మూసుకోవద్దు. ఆయన నిన్ను దృష్టించినప్పుడు ఆయన దృష్టిని మళ్ళించి నువ్వు ఇటు అటు తిరగద్దు. ఈ లోక సంబంధమైన జీవితంతో మనకే పని లేదు. ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైనటువంటి వైరాగ్యం, ప్రతిష్టత కలిగిన జీవితంతోనే మనకు ప్రభు కొరకు ప్రత్యేకపరుచుకొని ప్రభు కొరకు జీవించేవారం అండి మనము. హల్లెలూయా. ప్రభు కొరకు జీవించేవారము, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు, ప్రభు ప్రణాళికలో ఉండేవారము, ప్రభువుకు ఉద్దేశంలో ఉన్నదే సగం. అందులోనే ప్రభు నిన్ను నాటాడు. చాలా మంది వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటారు, కానీ ఎక్కడున్నట్టు వర్ధిల్లడం సంఘంలోనే ఉంది. యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లెదరు కదా. కీర్తనలు 92:12-13 ఉందన్నమాట కదా. ఎక్కడట? లోకంలో నాటబడితే, సంఘంలో నాటబడితే వర్ధిల్లుతారు. అన్నీ తెలుసు సంఘానికి. మీకేదో తెలియని విషయాలు నేను చెప్పడం లేదు, తెలిసిన విషయమే, కానీ మర్చిపోయారని జ్ఞాపకం చేస్తున్నా అంతే. హల్లెలూయా. మీరు మర్చిపోయారని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ నూతన ప్రయాణము కొరకు సిద్ధపడు. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడు. దేవుడిచ్చే ఆహారము వాక్యము ద్వారా సిద్ధపడు. నీలో ఏదైనా ప్రభుకు అయిష్టమైనది ఉంటే ఈ 2024లో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో నీ 2025 ప్రయాణం ప్రారంభము కావాలి. దాని కొరకు ఇంకా 17 రోజులు ప్రభు ఇచ్చాడు. సిద్ధపడు. ప్రభు ఉద్దేశంలో ఆశీర్వాదం ఉన్నది, ప్రభు ప్రణాళికలో ప్రభు కృప ఉన్నది, ప్రభు ఒక చిత్తములో క్షేమం ఉన్నది. సంఘము సమృద్ధిగా కృపను అనుభవించును గాక. కృప వెంబడి కృప కలుగును గాక. కృప విస్తరింపబడును గాక. కృపలో సంఘము వర్ధిల్లును గాక. అట్టి కృప సంఘానికి ప్రభు దయచేయును గాక. ఆమేన్.